ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనము. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము జీవితం గురించి మనతో మాట్లాడుతున్నారు. సంతానం లేకుండా గొడ్రాలు అనే నిందను అనుభవించుచున్నటువంటి శారాను దేవుడు జ్ఞాపకం చేసుకొని అనేక సంవత్సరాల తర్వాత వారి విశ్వాస జీవితంలో దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానం అని అంటే, అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగ చేస్తాను, నీ యొక్క గర్భములో నుండి అనేక జనములను నీ రాణిస్తాను, అలాగుననే గొప్ప గొప్ప రాజులు అధికారులు నీ యొక్క సంతానంలో నుండి పుడతారు, నీ గర్భం నుండి వస్తారని దేవుడు చెప్పారు. ఈ యొక్క ఆలస్యంలో దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడో ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము. ఈరోజు మీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది, దేవుడు ఇంకా అద్భుతం జరిగించలేదు, ఇంకెంతకాలము ప్రార్థనకు సమాధానం వచ్చే వరకు ఎదురు చూడాలని నిరాశలో ఉన్నారో, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఈ ఆలస్యం వెనుక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మరి శారా అయితే స్త్రీ గర్భము కూడా నిలిచిపోయి ఎంతో నిందను అనుభవించి ముసలిదైపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసింది. అటువంటి సమయంలో కూడా బలహీనమైన ఆమె గర్భానికి బలమును అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి వారసత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఎప్పటికీ కూడా మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు నమ్మకంగా విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఆలస్యమైనప్పటికీ కూడా ఆ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడైన. కాబట్టి ఈరోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆలస్యం అవుతుంది, దేవుడు ఇంకా మేలు చేయలేదని కృంగిపోకండి ఎవరు. విశ్వాసముతో ప్రార్థించండి. విశ్వాసమును గట్టిగా పట్టుకొని ప్రార్థించినట్లయితే ఈ విశ్వాసము ద్వారానే మన జీవితంలో అబ్రహాం ఎటువంటి అద్భుతాలైతే చూచారో మనము కూడా అటువంటి అద్భుతాలని చూడబోతాము. కాబట్టి విశ్వాసంతో ముందుకెళ్దాము. ఆలస్యంలో కూడా దేవుని యొక్క కృపను పొందుకుందాము. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి యొక్క ఆశీర్వాదం అందరికీ దేవుడు దయచేయును గాక.